మనం ఈ పొలిటీషియన్స్ని తిట్టుకుంటున్నాం మనం. ఇంత డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు జనానికని. డబ్బులు తీసుకునేవాళ్ళు ఏంటి? నా గురించి నేను మాట్లాడుతాను. నాకు సిగ్గుంటే నేను డబ్బు తీసుకోకూడదు. నా పెళ్ళం పిల్లల్ని అమ్మేసుకుంటానికి నేను డబ్బు తీసుకుంటానా? తీసుకోకూడదు. నేను నా గురించి మాట్లాడుతాను. నేను ఓటర్గా చెప్తున్నా. నీ పెళ్ళం పిల్లల్ని అమ్మేస్తావని నేను డబ్బులు ఇస్తానంటే నేను ఇస్తానా? కాబట్టి పొలిటీషియన్స్ని బ్లేమ్ ఒక కరప్షన్ ఛార్జ్లో ఇచ్చేవాడు ఎంతో, తీసుకునేవాడు కూడా అంతే తప్పు. కాబట్టి ఆ స్పృహ జనాల్లోకి రావాలి. ఇవాళ ఒక 500 రూపాయలు ఒకటి దగ్గర తీసుకుంటున్నాడంటే ఒక దరిద్రుడు, ఆ దరిద్రుడు అతను ఫ్యామిలీని, వాళ్ళ భవిష్యత్తుని అంటే లెక్కేస్తే 26 పైసలు 28 పైసలు వస్తుంది రోజుకి, 5 సంవత్సరాలు లెక్కేస్తే. దానికి అమ్మేసుకుంటున్నాడు. ఈ మార్పు రావాలి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏముందంటే తప్పే ఉంది, మన డబ్బే కదా మనం తీసుకుంటాం, ఎవరికి కావాలితే వాడికి ఓటేస్తామని. దానివల్ల నష్టపోయేది మీరే అనేది మనకి స్పృహ రావాలి. ఇది రావడానికి టైం పడుతుంది. ఆ స్పృహ నిజంగా వచ్చినప్పుడు, మొన్న ఎక్కడో లేడీస్ అందరూ అప్పడాలు కరెక్ట్గా తిరుగుతున్నారు, ఓట్లు వేసే డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఎవడన్నా తంతామని చెప్పి. ఆ స్పృహ ఆంధ్రప్రదేశ్లో రావాలి. మన మహిళలకి, మన మహిళా ఉద్యమాలు ఇక్కడేం తక్కువ లేదు. ఆ స్పృహ జనాల్లో వచ్చినప్పుడు పొలిటీషియన్స్తో మార్పు వస్తుంది. కాబట్టి దానికి ఒక ఓటర్గా నేను బాధ్యత తీసుకుని చేయాలి. అంటే నేను అంటే మనం.